మనుషుల్ని చంపేది. అసలు మీకు మనుషుల్ని చంపని చెప్పి ఎవరు చెప్పినారు? దేవుడు మిమ్మల్ని చంపడానికి నన్ను పుట్టించాడు. దానికి సపరేట్గా నిన్ను పుట్టించేది దానికే. మమ్మల్ని పుట్టించకుండా ఉన్నట్టు సరిపోయింటది కదా. అచ్చా లాజీ. భగవంతుడు 10 మందిని బతికించమని చెప్తాడు గాని చంపమని చెప్పడు. ఉగ్రవాదన్నా చిన్న చిన్న రోగాల్ని తట్టుకోలేకుండానే మనుషులు చచ్చిపోతున్నారన్నా. వీలైతే ఆ రోగాలని చంపునా. మితిమీరిన కష్టాలను భరించలేక మనుషులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారన్నా. వీలైతే ఆ కష్టాలని ఖతం చేయనా. మనుషుల్ని చంపితే ఆ భగవంతుడు నిన్ను గౌరవిస్తాడు లేదో పక్కన పెడితే, మనుషులకి సహాయం చేస్తే ఆ మనుషులే నిన్ను చనిపోయేంత వరకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. నేను మారిపోయాను. నేను నీతో పాటే వచ్చేస్తాను. ఇంక మీట మనుషుల్ని చంపను. మరి ఇప్పటిదాకా చంపిన దానికి శిక్ష ఎవరు అనుభవిస్తారో? రేపే నీకు ఉరి శిక్ష.